Hello everyone, welcome back to our channel Subhash the Tech Guy. Today I'm going to discuss about the SAP, that is simply an introduction about the SAP, and I'm going to discuss the modules, that is main important of the MM modules. Okay, here MM modules is nothing but to create the entire concept regarding the SAP. So what is the concept in the MM module and how can we get it down? How can we become as a developer in the SAP? Everything I'm going to explain clearly. Okay, at first, let us discuss what is the definition of a SAP. At first, let me explain. SAP is actually pronounced as SAP. That is System, Applications and Products in a Data Processing. And combinedly, generally, some people may be called as a SAP tool. Okay, the definition are, we can say the abbreviation of the SAP is System, Application and the Products of a Data Processing. Here, generally, it is a German multinational software corporation which provides the ERP planning, that is enterprise resource planning of a software to manage the business operations and the customer relationship. That is the main concept of the SAP. అంటే ఈ జర్మన్ సాఫ్ట్వేర్ కార్పొరేషన్ ఏం చేశారంటే స్పెషల్లీ ఈఆర్పి సాఫ్ట్వేర్ కోసం ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసినారు విచ్ ఈస్ ఎ SAP. ఇట్ ఈస్ ఎ టూల్ అన్నమాట. ఈ టూల్ యూజ్ చేసుకొని మనం బిజినెస్ ఆపరేషన్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు, కస్టమర్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయొచ్చు, నెక్స్ట్ డెవలప్మెంట్ ఇన్ ద బిజినెస్ ఫినాన్షియల్ గా కావచ్చు, లేకపోతే ఫంక్షన్స్ కావచ్చు, సమ్ చైన్ మోడల్ క్రియేట్ అవుతుంది ఇన్ దిస్ టూల్. ఆ టూల్ ని మనం నేర్చుకుంటాం, నథింగ్ బట్ ఆ సాఫ్ట్వేర్ ని మనం నేర్చుకుంటాం. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఎలా హెల్ప్ అవుతుందంటే కంపెనీస్ లో ఫినాన్షియల్ గా కానీ, లాజిస్టిక్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కాన్సెప్ట్ ని అండ్ బిజినెస్ ఫంక్షన్స్ ని క్లియర్ గా అనలైజ్ చేయడానికి ఈ టూల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ఈ SAP ERP సిస్టమ్ ఏంటి అంటే డేటా ప్రాసెసింగ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ లో డేటాను ఎలా మేనేజ్ చేయాలి, మార్కెటింగ్ లెవెల్లో అనుకోండి ఎలా మేనేజ్ చేయాలి, ఫినాన్షియల్ లెవెల్ అనుకోండి ఎలా మేనేజ్ చేయాలి, ఆ మోడల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, కస్టమర్ తో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అని ఆ సాఫ్ట్వేర్ ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అదే SAP అంటే. ఓకే, నౌ ఈ SAP గురించి ఇంకా కొంచెం సినారియోస్ డిస్కస్ చేద్దాం. అట్ ఫస్ట్ ఈ SAP డిస్కస్ చేసేటప్పుడు వాట్ ఈస్ దిస్ సాఫ్ట్వేర్ మెంట్ బై, అసలు ఏంటి ఈ సాఫ్ట్వేర్ అనేది చూద్దాం. సో దిస్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ERP కాన్సెప్ట్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇది బెస్ట్ బీకామ్ స్టూడెంట్స్ కి చాలా బాగా అర్థమవుతుంది బికాస్ వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. వాట్ ఈస్ ERP, నెక్స్ట్ వాట్ ఈస్ ద బిజినెస్ మేనేజ్మెంట్, వాట్ ఈస్ క్లయింట్ టు క్లయింట్ సిస్టమ్, ఇవన్నీ వాళ్ళకి బాగా అర్థమవుతాయి. ఓకే, అండ్ అంటే బీకామ్ వల్ల చేయొచ్చు అంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ సాఫ్ట్వేర్ ఎవరైనా చేయొచ్చు. ఓకే, ఈ సాఫ్ట్వేర్ లో ఏముంటుందంటే టు మేనేజ్ ఆపరేషన్స్, టు ఇంటిగ్రేట్ ద వేరియస్ ఫంక్షన్స్ అండ్ సమ్ డెసిషన్స్ మేకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. నౌ సమ్ ఈ SAP సాఫ్ట్వేర్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఏ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. సో అకౌంటింగ్ కానీ, ఫినాన్షియల్ రిపోర్ట్స్ కానీ, లేదా ఆర్గనైజేషన్ లో ఏమైనా ట్రాక్ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆర్గనైజేషన్ ఎలా మేనేజ్ అవుతుంది, ఇదంతా కూడా ఇక్కడ SAP సాఫ్ట్వేర్ చాలా అంటే ఈజీగా యూస్ఫుల్ అవుతుంది. Now, supply chain management, that is logistics, procurements, investment in inventory managements, next supply chain operations ఎలా వర్క్ అవుతాయి అని ఈ సాఫ్ట్వేర్ మనకి ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ద హ్యూమన్ రిసోర్సెస్. సో SAP HR మోడల్స్ ఏం అసిస్ట్ చేస్తాయి, ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్, పేరోల్ సిస్టమ్స్, రిక్రూట్మెంట్స్ చేయడం, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మేనేజ్ చేయడం, అవన్నీ కూడా HR రిసోర్సెస్ గా తీసుకుంటాం. Next, customer relationship management, that is CRM. So SAP CRM solution supports the sales, marketing, customer services activities, next customer interaction, satisfaction, everything can be done under the basis of some tool. That tool is a software and that software is nothing but our SAP software. So ఒక SAP software use చేసుకుంటే ఏమేం చేయొచ్చు, we can manage financial management, supply chain management, some human resource management and the customer relationship management. Okay, how to make a career and grow in a SAP. So SAP మన కెరియర్ బిల్డ్ చేయడానికి ఎలా యూస్ఫుల్ అవుతుందో చూద్దాం. SAP itself is a own language. దీనికంటే ఇంకొక లాంగ్వేజ్ ఏది యాడ్ అవ్వలేదు. ఓకే, సో SAP itself is a own language which is used to develop and called like ABAP అని కూడా అంటారు. సో ఈ SAP ఫంక్షన్స్ యూజ్ చేసే ఆ లాంగ్వేజ్ ఏంటంటే ABAP. ఇది ఎందుకు యూజ్ చేస్తారు, టు డెవలప్ అండ్ చేంజ్ ద బిజినెస్ ప్రాసెస్. మాక్సిమం ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్స్ ఏ ఫంక్షనల్ ABAP బేసిస్ విచ్ ఇస్ హ్యావింగ్ ద 3 areas. One is ABAP, next one is the functional, next one is the basis.
త్రీ కెరియర్ గ్రోత్ కోసం యూజ్ అవుతాయి. నౌ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్స్ అనుకోండి, మనకు కొంచెం జావా రావడం, పైథాన్ రావడం, ఇంకొక లాంగ్వేజ్ ఏదైనా యాడ్ అవుతుంది అని కదా. ఇక్కడంటూ ఏది యాడ్ అవ్వదు అనమాట. సాప్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఓన్ లాంగ్వేజ్. అందుకు కదా ఇది టు డెవలప్ అండ్ ఇస్ కాల్డ్ యాజ్ ద అబాప్. ఓకే, ఈ అబాప్ బేస్ పైన మనం 3 ఏరియాస్ డెవలప్ చేస్తాం. One is to develop and change the business process. Next one is the functional, that is to different modules and standard business which can be used to understand the business purposes. Next one is the basis. ఈ basis ఏంటి అంటే to create, to manage and to authorize the transport changes, next to develop the other systems. ఇవన్నీ కూడా ఇక్కడ కెరియర్ గ్రోత్ యూజ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ నీట్ గా ఒక మాడ్యూల్స్ లాగా, అంటే మీరు క్లాసెస్ తీసుకుంటే ఎంటైర్ థింగ్ ఎంఎం మాడ్యూల్ ఇది. సో ఈ ఎంఎం మాడ్యూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎంఎం మాడ్యూల్ బేస్ పైన మీరు ఎలా నేర్చుకుంటే ఎంఎం మాడ్యూల్ డెవలప్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇస్ దట్ ఫస్ట్ టు డిఫైన్ ఏ కంపెనీ, దిస్ ఇస్ యూస్ఫుల్. కంపెనీ యొక్క కోడ్ మనమే డిఫైన్ చేస్తాం. హౌ క్యాన్ వి మెయింటైన్ కంట్రోల్ ద ఏరియాస్ ఇన్ డిఫరెంట్ ప్లాంటేషన్స్, అది చూడాలి. స్టోరేజ్ లొకేషన్స్, హౌ క్యాన్ వి స్టోర్ ద లొకేషన్స్, అంటే స్టోరేజ్ కెపాసిటీ కూడా మనమే మెయింటైన్ చేయాలి, దానికోసం నేర్చుకోవాలి. నెక్స్ట్ పర్చేసింగ్ ద ఆర్గనైజేషన్, హౌ క్యాన్ వి అసైన్ ఏ కోడ్ టు ఏ కంపెనీ, హౌ క్యాన్ వి ప్లాంట్ ఏ కంపెనీ కోడ్. నెక్స్ట్ అసైనింగ్ ద పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు ద కంపెనీ కోడ్. నెక్స్ట్ అసైన్ ద పర్చేస్ ఆర్గనైజేషన్ టు ఏ ప్లాంట్. ఇది బేసిక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫర్ ఎంఎం మాడ్యూల్స్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ కాన్ఫిగరేషన్స్ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు డిఫైన్ ద మెటీరియల్ టైప్. నెక్స్ట్ నెంబర్ రేంజ్ ఆఫ్ ద మెటీరియల్ టైప్స్. నేను కాన్సెప్ట్స్ చెప్తున్నాను. కంప్లీట్ ఎంఎం మాడ్యూల్ కి మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఏమేం చేస్తామో ఆ కాన్సెప్ట్స్ చెప్తున్నాం. సో ఈ ఎంఎం మాడ్యూల్ లో ఏంటి అంటే మెటీరియల్స్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఇవన్నీ మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వెండర్ అండ్ మాస్టర్ కాన్ఫిగరేషన్ కావాలి. దట్ ఈస్ టు డిఫైన్ ద అకౌంట్ గ్రూప్ విత్ ఏ స్క్రీన్ లేఅవుట్స్, దట్ ఈస్ త్రూ ద వెండర్స్. వెండర్ నుంచి మన అకౌంట్ లేఅవుట్ ఎలా మెయింటైన్ చేయాలని తెలుసుకోవాలి. నెంబర్ ఆఫ్ రేంజెస్ టు ద వెండర్ అకౌంట్, అకౌంట్ కి వెండర్ అకౌంట్ కి ఎలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద వెండర్ అండ్ ఏసీ గ్రూప్స్. నౌ వీ క్యాన్ రియలైజ్ ద స్ట్రాటజీ, దట్ ఈస్ డిఫైన్ ద క్లాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, రిలీజ్ కోర్స్. నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే మనం గ్రూప్ ఎలా చేయాలి అండ్ రిలీజ్ స్ట్రాటజీస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వెండర్స్ యూజ్ చేసి చేయడానికి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద వెండర్ మాస్టర్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ద స్ట్రాటజీస్ టు ప్లేస్ ద వెండర్. ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ప్రైజింగ్ ప్రొసీజర్స్, దట్ ఈస్ టు డిఫైన్ ఏ కండిషన్ టైప్. క్యాలిక్యులేషన్ స్కీమా కావాలి. స్కీమా గ్రూప్స్ నేర్చుకోవాలి. స్కీమా గ్రూప్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ schema group of purchasing the organizations assigning. Next defining the schema determination and group vendors. ఇవి ప్రైజింగ్ ప్రొసీజర్స్ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ ఈ మేనేజ్మెంట్, దట్ ఈస్ మెటీరియల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు వీ క్యాన్ గో ఫర్ ఫికో ఇంటిగ్రేషన్స్ ఆల్సో. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద ఫికో ఇంటిగ్రేషన్స్, దెన్ వాల్యుయేషన్ ఆఫ్ ద క్లాస్, how can we define the category reference. Next posting, ఆ కాన్ఫిగరేషన్ పోస్టింగ్ కాన్సెప్ట్ ఎలా చేయాలి అది చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ పర్చేస్ చేసేటప్పుడు సేమ్ నెంబర్ రేంజెస్, అగైన్ డాక్యుమెంట్స్, కేటగిరీ అండ్ లింక్ అండ్ అసైన్ ద పర్చేస్ డాక్యుమెంట్స్. సో ఇవి మనం తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే ఎంటైర్ థింగ్ డిటర్మినేషన్ ఆఫ్ ద ఎంఎం ఫికో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇవన్నీ మనం డిఫైన్ చేయాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద ఏరియా అండ్ ద కాస్ట్ సెంటర్. సో ఈ క్రియేషన్ ఆఫ్ ద ఏరియా అండ్ ద కాస్ట్ సెంటర్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ మేనేజ్మెంట్. ఇది డిఫర్ అవుతుంది. సపోజ్ హనా అయితే ఇంకోలాగా, ఇప్పుడు మనం తీసుకుంది ఫికో కాన్సెప్ట్ కాబట్టి ఇంకొకలాగా. సపోజ్ హనా ఎలా ఉంటుందో అది కూడా కొంచెం చూపిస్తాను. నెక్స్ట్ మాస్టరింగ్ ఆఫ్ ద డేటా ఎలా ఉండాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ సెక్టర్, మెటీరియల్ టైప్స్. నెక్స్ట్ హౌ క్యాన్ వి చేంజ్ ద మెటీరియల్స్, దట్ ఈస్ టు క్రియేట్, చేంజ్ అండ్ డిస్ప్లే మెటీరియల్స్. నెక్స్ట్ హౌ క్యాన్ వి డిస్ప్లే, delete and undelete the materials, extend the material, change material. About the material masters. Next మెటీరియల్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత సోర్స్ లిస్ట్ ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ టు క్రియేట్ ద సోర్స్ లిస్ట్, దట్ ఈస్ చేంజ్ అండ్ డిస్ప్లే ద సోర్స్ లిస్ట్ ఆఫ్ దట్ వెండర్ మాస్టర్, పర్చేస్ మాస్టర్. 2 రికార్డ్స్ మెయింటెనెన్స్ కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ వెండర్ మాస్టర్ లో ఏంటంటే క్రియేట్, చేంజ్ అండ్ డిస్ప్లే ద వెండర్స్. హౌ కెన్ వి క్రియేట్ ద వెండర్ లిస్ట్, డిస్ప్లే ద చేంజెస్, బ్లాక్ అండ్ అన్బ్లాక్ ద వెండర్స్, delete and undelete the vendors. నెక్స్ట్ టీ కోడ్స్ కొంచెం కావాలి మనకి. దట్ ఈస్ టీ కోడ్స్ ఇస్ నథింగ్ బట్ ఎస్ఓడిస్ అంటాము. ఇక్కడ ఎస్ఓడిస్ అంటే సెగ్రిగేషన్ ఆఫ్ ద డ్యూటీస్ ఎలా చేస్తామని కొన్ని టీ కోడ్స్ నేర్చుకుంటాం, అది టీ కోడ్. నౌ పర్చేస్ అండ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్, దట్ ఈస్ వి కాల్ యాజ్ అ పిఐఆర్.
PIR is again how can we create, how can we change, how can we display the PIR అది కావాలి. Display and changes, delete and undelete PIR and list PIR. These are the purchase information records and these are the vendor masters. So ఈ 2 కాన్సెప్ట్స్ టు క్రియేట్ సోర్స్ లిస్ట్ మనకి అవసరం పడతాయి. ఆ రెండు మనము తెలుసుకోవాలి. ట్రాన్సాక్షన్ డేటా అప్పుడు పర్చేస్ రిక్విషన్. సో ఈ పర్చేస్ లో పిఆర్ అంటాము. హౌ క్యాన్ వి క్రియేట్ ద పర్చేస్, చేంజ్ అండ్ డిస్ప్లే, ఆఫ్ కోర్స్ అగైన్ లిస్ట్. సో ఇవి అబౌట్ ద పిఆర్స్. నెక్స్ట్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటారు, ఎస్పిపి అని కూడా అంటాం. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా సర్వీస్ మేనేజ్మెంట్ ఏం చేస్తాము, సబ్ కాంట్రాక్టింగ్ ఏం చేస్తాము, కాన్సైన్మెంట్ ఎలా చేస్తాము అనే కాన్సెప్ట్ ఇక్కడ తెలుసుకోవాలి. ఇవి బేసిక్ నాలెడ్జ్ టు జనరేట్ ట్రాన్సాక్షన్ డేటా. నెక్స్ట్ రిక్వెస్టింగ్ ద కొటేషన్, దాని RFQ అంటాం. సో RFQ అంటే క్రియేట్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ఎ కొటేషన్. హౌ క్యాన్ వి చేంజ్ అండ్ డిస్ప్లే ద రిక్వెస్ట్ ఆఫ్ ఎ కొటేషన్, లిస్ట్ ద డిస్ప్లే ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్, ప్రింటింగ్ ద సెటప్, మెయింటైన్ కొటేషన్ అండ్ ప్రైస్ కంపారిజన్. ఇవి మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ అబౌట్ ద RFQ. ఓకే, నేను ఇవాళ అన్ని అంటే డీటెయిల్ గా చెప్పడం లేదు. మాక్సిమం మనం ఈరోజు చెప్తే సింప్లీ ఐ కెన్ సే రోడ్ మ్యాప్ ఆఫ్ ద సాప్ అనుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకుంటే మీ సాప్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఆ రోడ్ మ్యాప్ అంతా చెప్పుకుంటున్నాం. నౌ ఫర్ ద పర్చేస్ అండ్ ఆర్డర్, క్రియేట్, చేంజ్ అండ్ డిస్ప్లే ద పర్చేస్ ఆర్డర్స్, క్రియేట్ ద పర్చేస్ ఆర్డర్ విత్ రెఫరెన్స్ ఆఫ్ PR or RFQ ఇందాక చెప్పుకున్నట్టు, లిస్ట్ అండ్ డిస్ప్లే ద పర్చేస్ అండ్ హౌ క్యాన్ వి క్రియేట్ ద ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్. ఈ కాన్సెప్ట్స్ తెలియాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో వీ హ్యావ్ టు క్రియేట్ ఏ గుడ్ రిసిప్ట్స్. సో గుడ్ రిసిప్ట్స్ విత్ ఆర్ వితౌట్ ద PO, మెటీరియల్ ఇష్యూస్, మెటీరియల్ ట్రాన్స్ఫర్స్, స్టాక్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ 1 step to or 2 steps ఉంటాయి. ఆ 2 steps తెలుసుకోవాలి. ట్రాన్స్ఫర్ పోస్టింగ్, STO అంటాము, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ అండ్ ఇంట్రా కంపెనీ ఆఫ్ STO, ఫిజికల్ ఇన్వెంటరీ ప్రాసెస్, మెసేజ్ అవుట్పుట్ డిటర్మినేషన్స్. ఇవి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆఫ్ ద సాప్. సో ఇవన్నీ మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ఇన్వాయిస్ అండ్ వెరిఫికేషన్. ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే క్రియేట్ అండ్ ఇన్వాయిస్, క్రియేట్ ద లిస్ట్, దట్ ఇస్ ఇన్వాయిస్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, బేసిక్ ఇన్వాయిస్ వెరిఫికేషన్, క్రెడిట్ మెమోస్, సబ్సిక్వెంట్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్. నెక్స్ట్ ఫర్ ద స్ప్లిట్ వాల్యుయేషన్స్ కోసం వీ హ్యావ్ టు క్రియేట్ అండ్ వాల్యుయేషన్ టైప్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటే చాలు. ఎంటైర్ థింగ్ మీరు ఏం చేస్తారంటే అవుట్లైన్ అగ్రిమెంట్స్ అంటాం. దట్ ఈస్ కాంట్రాక్ట్, క్వాలిటీ, వాల్యూ, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, వితౌట్ రిలీజ్ అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్స్ లో ఎనీ వన్ అగ్రిమెంట్ మనం నేర్చుకుంటాం. సో ఇది అయిపోయిన తర్వాత ఎంటైర్ ఫ్రేమ్ వర్క్ ని నాన్ వాల్యుయేటెడ్, నాన్ స్టాక్ అని అంటాము. సో ఎంటైర్ ఫ్రేమ్ వర్క్ నాన్ వాల్యుయేటెడ్, నాన్ స్టాక్ బేసిస్ పైన ఎంటైర్ ఫ్రేమ్ వర్క్ చేయొచ్చు. ఆర్ UNBW, దట్ ఈస్ నాన్ వాల్యుయేటెడ్ రిజర్వేషన్స్ కూడా చేయొచ్చు. ఇది అబౌట్ వాట్ ఎవర్ ఫీకో. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్, ఇదే సాప్ కాన్సెప్ట్. సపోజ్ ఇఫ్ యూఆర్ డిస్కసింగ్ అబౌట్ ద హనా యూజ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే బిజినెస్ పార్ట్నర్ సెటప్ చూడాలి. సో హనా యూజ్ చేస్తున్నప్పుడు ఈ బిజినెస్ పార్ట్నర్ సెటప్స్ లో వి డిఫైన్ అకౌంట్ అండ్ గ్రూప్ ఆఫ్ ఎ వెండర్ లైక్ ECE. నెక్స్ట్ డిఫైన్ ద గ్రూప్ ఆఫ్ ఎ బిజినెస్ పార్ట్నర్స్. సో హనాలో నెక్స్ట్ అసైన్ ద BP group of the vendor accounts and groups that regarding the HANA itself. Create the vendor master and business partners. How can we create a personal details, that is person. How can we check the relationship of the BP. Next ante business partner BP ante now BP role levels, identification of numbers, department functions. If you are going with the SAP HANA కి వెళ్తున్నారంటే మెటీరియల్ లెడ్జర్ సెటప్స్ లో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కావాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద టైల్స్, నాట్ మెను, గ్రూప్ టైల్స్ అని, యూజర్ బేస్డ్ టైల్స్ అని, ఇవన్నీ సెటప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. యాప్ ఫైండర్, సెట్టింగ్స్, మెటీరియల్ మాస్టర్ క్రియేషన్స్, నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్ క్రియేషన్స్, హౌ కెన్ వి గో ఫర్ FIORI, లుక్స్ అండ్ ఫీల్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ తెలుసుకో ఉండాలి. ఆఫ్టర్ దట్ మెయింటైన్ 1 BRF, దట్ ఈస్ బిజినెస్ రూల్ ఫ్రేమ్వర్క్ ఒకటి క్రియేట్ చేయడం నేర్చుకోండి. డేటా మైగ్రేషన్ కాక్పిట్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ అగైల్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ద S4HANA ప్రాజెక్ట్స్ ని ఒక యాక్టివ్ మెథడాలజీని చేయడానికి ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ చేయండి. ఆఫ్టర్ దట్ అంటే కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న తర్వాత ఒక చిన్న ప్రాజెక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే మీకు అందులో పర్ఫెక్షన్ వస్తుంది. ఆఫ్టర్ రిక్వైర్మెంట్ ద గ్యాదరింగ్, టెస్టింగ్ పార్ట్స్, స్టెప్స్, లైవ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ట్రై చేయండి. వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కాన్వర్సేషన్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఒకసారి మీ ఓన్ గా చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక చిన్న ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే కంప్లీట్ గా మీకు ఒక ఐడియా అబౌట్ ద SAP వచ్చేస్తుంది. ఓకే,
సో టుడే కంప్లీట్లీ నేను సింప్లీ రోడ్ మ్యాప్ ఆఫ్ ద సాప్ చెప్పాను. ఏమేమి మాడ్యూల్స్ ఉండాలి, ఏమేమి కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాలి, ఏ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే మీరు సాప్ లో పర్ఫెక్ట్ అవుతారో అది చెప్పాం అంతే. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్డ్ అబౌట్ ద సాప్ గురించి కంప్లీట్ గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లెర్న్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.